అంటే పూట గడవని పరిస్థితి ఉన్నది మన 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 జీవితం. ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే ఏడ నెరవేరుస్తాడు? ఏమన్నా అంటే పైసలు లేవండి. మరి పైసలు లేనప్పుడు క్రికెట్ ఎందుకు ఆడాలి? ఏంది కబడ్డీ ఎందుకు ఆడాలి? దానికి ఏం పైసలు లేకుండానే జరుగుతున్నదా? పైసలు లేనప్పుడు 11 కోట్లతో ఆ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం అంత అట్టహాసంగా ఎందుకు చేయాలా? ఏ రవీంద్ర భారతిలో లలిత కళా తోరణంలో చేస్తే ఓ 50 లక్షలు ₹1,00,00,000 అయిపోతుంది కదా. ₹1,00,00,000 హైటెక్స్కి రెంట్ కట్టి ఎందుకు చేయాలా? నీ దగ్గర డబ్బులే లేవు కదా, రోజు రోజు అప్పదేస్తున్నావు కదా. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ గేమ్స్ పెట్టకపోతే ఏమే, దానికి ఎంత ఖర్చు పెట్టినావు? మళ్ళీ ఆడ కూడా డబ్బులే కదా. వన్ సెకండ్ ప్లీజ్. సో గతంలో కూడా మీరు చూడండి, కోవిడ్ సమయం నుంచి మార్పు వచ్చింది. 2020-22 కోవిడ్ సమయంలో ఆదాయం తగ్గడం వల్ల ప్రభుత్వం ఈ వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పైన ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నదట. అప్పట్లో కేంద్రం రాష్ట్రాల ఈ పరిమితిని 60% పెంచింది. దీనివల్ల సుమారు తెలంగాణకు 1,392 కోట్ల అదనపు వెసులుబాటు కలిగిందట. సో ఆ దాన్ని పెంచడం వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 100 రోజులకు పైగా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్లో ఉన్నదట. అంటే ఇది ఇప్పుడు కాదు, ముందు నుంచి కేసీఆర్ హయాంలో నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూ వస్తున్నది. ఇప్పుడు ఇంకా పెరిగింది. అంటే ఎవ్రీ ఇయర్కి ఇంకా అప్పులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే అవకాశం లేదు. 2022-23 మరియు 23-24 మధ్య ఒక్కసారి మనం కంపారిజన్ చూస్తే 2022-23 ఈ ఏడాదిలో అప్పుల భారం కొంత నియంత్రణలో ఉన్నట్టు కనిపించినా బడ్జెటేతర అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఏం అప్పులు అవి? ఈ మిషన్ భగీరథ అప్పులు, కాళేశ్వరం. ఎందుకంటే ఇవి కార్పొరేషన్లు పెట్టి తెచ్చింది కదా, ఇవి బడ్జెట్ కాదు, బడ్జెటేతర FRBM పరిధికి పరిధి బయట ఉన్నటువంటి అప్పులు ఇవన్నీ. కార్పొరేషన్లు పెట్టి అప్పులు. ఇప్పుడు వరంగల్ సెంట్రల్ జైలుని కూల్చిండు, దానికి ఒక కార్పొరేషన్ పెట్టి మహారాష్ట్రలో SBI బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచో అప్పు తెచ్చిండు. సో ఇవన్నీ కూడా బడ్జెటేతర అప్పులు. ఇవన్నీ ఇట్లాంటివి చాలా పెరిగిపోయినాయి. 2023-24 ఎన్నికల సంవత్సరం కావడం మరియు సంక్షేమ పథకాలకు నిధుల అవసరం పెరగడంతో RBI నుంచి తీసుకునే స్వల్పకాలిక అప్పులు మళ్లీ పెరిగినాయి. ఈ ఏడాదిలో దాదాపు 110 రోజుల పాటు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని